కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి చెందిన బస్సును పోలీసులు సీబీఐకి ఎందుకు అప్పగించలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ప్రశ్నించారు. బస్సును పోలీసులు తనిఖీ చేసి ఆ కంపెనీ వాళ్లకే ఎందుకు అప్పజెప్పారని నిలదీశారు. పైనుండి వస్తున్న ఆదేశాల ప్రకారమే అంతా జరుగుతోందని పట్టాభిరాం అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్న సంగతి సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులకు ముందే తెలుసన్నారు. కంటైనర్తో షిప్ బయలుదేరిందని చెప్పి ఆ కంటైనర్ని తరలించినటువంటి ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ కంపెనీ చెప్తా ఉంది. జనవరి 14 సాయంత్రం 7:35 కంటైనర్ శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందని ఇంత క్లియర్గా ఆ కంపెనీ చెప్తా ఉంటే పాపం సంధ్య ఆక్వా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి, 17వ తేదీన బ్రెజిల్ గవర్నమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు 17వ తేదీ సర్టిఫికేట్ ఇచ్చారంట. అంటే కంటైనర్ తీరం దాటి బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెక్ చేశారు సార్? వచ్చి ఎలా చెక్ చేస్తారు సార్? వచ్చినటువంటి కంటైనర్లో ఉన్నటువంటి డ్రై ఈస్ట్లో 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ కలిసి ఉన్నాయని ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు కనుగొన్నారో ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి మాకేదో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ బ్రెజిల్ వాళ్ళు ఏదో సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఈ రకంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడం, రెండో పక్కనేమో బస్సు నిండా సంధ్య ఆక్వా ఫైల్స్, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, చెక్ బుక్లు దొరికితే వాటినేమో భద్రంగా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారు, సిబిఐ వాళ్ళకి అప్పచెప్పకుండా. ఇక్కడేమో పూర్తిగా అడ్డగోలుగా ఆ కంపెనీకి సహకరించడం. ఆ కంపెనీ ఏముందిలేండి, కంపెనీని వెనకుండి నడిపిస్తున్నటువంటి జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాకి. ఆ రోజునేమో పోర్టులో హడావుడి చేశారు సిబిఐ వాళ్ళు తనిఖీలు చేస్తుంటే, నిన్నేమో దొరికినటువంటి బస్సుని వెనక్కి ఇచ్చేశారు. ఇంకొక పక్కనేమో ఈ రకంగా తప్పుడు ప్రెస్ నోట్లు ఇప్పిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తే 100% కంటైనర్లో వచ్చినటువంటి డ్రై ఈస్ట్లో మత్తు పదార్థాలు ఉన్నాయి.